నచ్చలేదా మీకు? నచ్చలేదంటే కంటెంట్ లేదు. ఎవరు ఏం చేస్తున్నారు, అందరూ ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు. ఉండాలా 4 రోజులు ఉండాలా, డబ్బులు తీసుకోవాలా, రెమ్యునరేషన్ తీసుకోవాలా, వెళ్ళిపోవాలా అంతే. ఎవరెవరిది మీకు సేఫ్ గేమ్ అనిపిస్తుంది? నాకైతే అందులో మాక్సిమం సగానికి సగం మంది సేఫ్ గేమే. నిఖిల్ ఒకటి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, గౌరవ్ కొంచెం ఇప్పుడు ఏదో ఆడ చూపిస్తున్నాడు. ఇంకొచ్చేసి సేఫ్ గేమ్ వాళ్ళందరూ సగం సగం వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతానే ఉన్నారు, సేమ్ అలాగే వెళ్ళిపోతారు. ఉన్నోళ్ళు కూడా ఇంకా ఉన్నోళ్ళు సంజన గారు కూడా కొంచెం ఏదో ఆడుతున్నారు. ఆమె సేఫ్ గేమ్ అని చెప్పొచ్చు. ఏదైనా ఇమానియల్ అడ్డు పెట్టుకుని కొంచెం ఉండదు సంజన. జెన్యూన్ గా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది మరి? నాకు జెన్యున్ గా అయితే తనుజ, ఇమానియల్, డిమాన్ పవన్ జెన్యున్ గా ఆడుతున్నాడు. కళ్యాణ్ బానే ఆడుతున్నాడు. సుమన్ శెట్టి వీళ్ళైతే జెన్యున్ గా ఆడుతున్నారు. రీతు కూడా జెన్యున్ గా. తనుజ గేమ్ సూపర్ బ్రో. తనుజ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. తనుజ బయట చూస్తున్నారు కదా అందరూ. తనుజ ఫీమేల్ నెగిటివ్ చేయాలనుకుంటుంది. ఆయన ఫేమ్ ఏమైనా పెరుగుతుంది అనుకుంటుందా? ఇమాన్ పవన్ నెగిటివ్ ఏం కాదు కానీ అక్కడ జస్ట్ ఏదో వాళ్ళకి కొంచెం చిన్న ఇష్యూ అంతే. అంతకుమించి ఏం లేదు వాళ్ళిద్దరికి. అంటే ఆ గేమ్ లో పరంగానే కదా చేసింది. నువ్వు ఎందుకు చేసావు, వాల్యూస్ లేవని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లని తోసాడు, తనకి ఏదో కొంచెం హడ్డింగ్ అనిపించింది. ఇప్పుడు హట్టింగ్ అనిపించింది కాబట్టి గొడవ పడింది. ఇప్పుడు నేను ఏదో సరదాగా ఇలా తోసాను అనుకో, నువ్వు ఊరుకో కదా. సో అలాగే అమ్మాయి కూడా కొంచెం ఏదో తనకు హట్టింగ్ అనిపించింది, తను ఫీల్ అయింది కాబట్టి తనతో గొడవ పడింది. కానీ లేకపోతే అంతేం ఉండదు, వాళ్ళ బాండింగ్ బాగానే ఉంటది. మళ్ళీ తర్వాత వెళ్ళి మళ్ళీ కలిసి మాట్లాడుకుంటానే ఉన్నారు ఇద్దరు, అంతే. దివ్యకి రీతు కూడా గొడవ అయింది కదా, ఏమంటారు? దివ్య ఖచ్చితంగా తనుజ రీతు కదా నువ్వు. దివ్య రీతు అయితే కావాలనే దివ్య గొడవ పెట్టుకుంటుంది హౌస్ లో. తను ఏదో ఆధిపత్యం చలాయించాలి హౌస్ లో అన్నట్టు చూస్తుంది. నేనే ఉండాలి, నేనే అందరికన్నా ఎక్కువ, అందరు నా మాట వినాలి అన్నట్టు దివ్య చూస్తుంది కాబట్టి అందరితో గొడవ పెట్టుకుంటుంది. సో రీతు ఏం తగ్గదు, రీతు కూడా ఇచ్చి పడేస్తానే ఉంటది దివ్యకి. తను కూడా తన గేమ్ కూడా అంతే. తను ఏమైనా మాట అంటే తన రిటర్న్ దానికి ఆన్సర్ ఇవ్వాలి, లేదంటే తను క్వశ్చన్ చేయాలి. రీతు కూడా అంతే ఆడుతుంది, అంతే క్వశ్చన్ చేస్తుంది. ఖచ్చితంగా గెలుస్తుంది బ్రో. టైటిల్ విన్నర్, ఈ సీజన్ విన్నర్ అయితే తనుజ. లేడీ విన్నర్ కన్ఫర్మ్ బ్రో. అది దాన్ని ఎవరు ఆపలేరు. హైప్ ఎవరు ఎందుకు ఆడలేదు? తనుజ ప్రతి గేమ్ ఆడుతానే, తన 100% ఇస్తుంది గేమ్ లో. తన 100% ఇస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ హైప్ ఇస్తున్నారు దానికి. తనుజ కన్నా బాగా ఇమాన్యుయల్, సుమన్ శెట్టిని ఆడుతున్నారు. వాళ్ళిద్దరికి ఇవ్వకుండా తనుజకి ఎందుకు ఇవ్వాలి అంటున్నారు? ఇమాన్యుయల్ సుమన్ శెట్టి ఆడుతున్నాడు అంటే కనపట్లేదు సుమన్ శెట్టి ఆడేది ఎవరికి. ఇమాన్యుయల్ ఆడుతున్నాడు కానీ ఎక్కడో సెల్ఫ్ గేమ్ ఉంది ఇమాన్యుయల్ కి. సెల్ఫ్ గేమ్ ఉంది కాబట్టి ఇమాన్యుయల్ పైకి రావట్లేదు. తన సెల్ఫ్ గేమ్ లేకుండా ఆడమని ఇమాన్యుయలే విన్నర్ అవుతాడు. అంతేగాని తన సెల్ఫ్ గేమ్ పెట్టుకొని ఎక్కడో తన స్వార్థం ఉంటది, తనే ఆడాలి, తనే గెలవాలి, తనే ఉండాలని ఉంది కాబట్టి ఇమాన్యుయల్ కొంచెం కింద ఉన్నాడు. అందుకే తనుజాకు అలాంటి స్వార్థం ఏం లేదు. నువ్వు కెప్టెన్ అవుతావా అవ్వని, తను బాధపడుతుంది పక్కెళ్ళి, నన్ను చేయలేదు అని తను బాధపడుతుంది తప్ప నువ్వు ఎందుకు అయ్యావు అని తన స్వార్థం ఉండదు. అయ్యాడని చెప్పేసి గ్రిడ్జ్ పెట్టుకొని తర్వాత ఇచ్చేయాలని తనుజాకు లేదు కాబట్టి తనుజ ఇప్పుడు టాప్ లో ఉంది. తనుజ కెప్టెన్ ఏం చేసిందని కెప్టెన్ అయిందని ఎందుకంటారు బ్రో? ఇప్పుడు అన్ని గేమ్లు ఆడింది, అన్నిట్లో ఆడింది, అన్ని టాస్కుల్లో ఆడింది, ఒకళ్ళైనా సపోర్ట్ చేశారా? ఏడ్చిందంటే తను బాధపడుతుంది. అంత చివరి దాకా వచ్చి నాకు ఎవడు సపోర్ట్ చేయట్లేదు, అంత దాకా వచ్చి అందరూ సపోర్ట్ చేస్తా అని వెన్నుపోటు చేస్తారు. సపోర్ట్ చేస్తే ఈ పాటికి ఎప్పుడో కెప్టెన్ అవ్వాలి కదా బ్రో. సపోర్ట్ చేస్తే ఈ పాటికి ఎప్పుడో కెప్టెన్ అవ్వాలి కదా. ఫస్ట్ 2 వీక్స్ లోనో లేకపోతే 3 వీక్స్ లోనో కెప్టెన్ అవ్వాలి కదా. బయట అందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు కదా. బయట అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హౌస్ లో అమ్మాయి మంచిగా ఆడుతుంది కాబట్టే కదా, అందుకే సపోర్ట్ చేస్తున్నారు. లేదంటే కెప్టెన్ అవ్వాలి కదా. కెప్టెన్ లోపల కదా చేయాల్సింది. సపోర్టింగ్ టాస్క్లు వస్తున్నాయి. ఇప్పుడు హౌస్ లో 4 ఉన్నారు, 4 తనుజతో గొడవ పెట్టుకుంటారు. తర్వాత తనుజ వాళ్ళని వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు చేస్తారా? చేయరు కదా. ఇప్పుడు ఒక నిమిషం బ్రో, తనుజాకి బయట నెగిటివ్ పాజిటివ్ ఉంది, తనుజ టాప్ లో ఉందని హౌస్ లో వాళ్ళందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు వచ్చిన బయట నుంచి వచ్చి తనుజ ఈసారి లేడీ విన్నర్ అవ్వే ఛాన్స్ ఉంది అని ప్రతి ఒక్కరు చెప్పారు కాబట్టి తనుజని టార్గెట్ చేసి మరి ఒక్కొక్కరు తనుజని దింపుతున్నారు, వెన్నుపోటు పొడుస్తున్నారు కెప్టెన్ అవనీయకుండా. సో తనకి అలా కాకుండా ఈ సీజన్ ఇప్పుడు 5 వారాలు తనని ఇచ్చేశారు. ఇప్పుడు కూడా వచ్చేస్తే వాళ్ళకి బ్యాడ్ అవుతుందని తెలిసి కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేసి కెప్టెన్సీ చేస్తున్నారు, అంతే. కెప్టెన్ చేశారు అంతే. అయితే బ్రో ఓటింగ్ పరంగా చూసుకుంటే తనుజ కన్నా ఎక్కువ ఓటింగ్ కళ్యాణ్కే ఉన్నాయి. మీరేమంటారు? కళ్యాణ్కి ఉన్నాయి. కళ్యాణ్ ఎలా అంటే కొంచెం సింపతి వస్తుంది, ఆర్మీ అని కొంచెం కామనర్ అని కొంచెం కామనర్ గా బాగా ఆడుతున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆర్మీకి వస్తుంది. కానీ నాకు మాక్సిమం బ్రో తనుజ వర్సెస్ కళ్యాణ్ పడితే తనుజానే వస్తుంది బ్రో పైకి. కప్ అయితే లేడీ విన్నరే అవుతుంది. ఏడ్చిందంటే తను ఇప్పుడు ఏడవకుండా ఎందుకుంటారు బ్రో? అమ్మాయి అన్న ఖచ్చితంగా ఏడ్చిద్ది. ఏ అమ్మాయినా ఏడ్చిద్ది, బాధ ఉంటది అవ్వలేదని, ఇన్ని 4 వారాలు అవ్వలేదని. కన్నింగ్ గేమ్ ఆడుతుంది అంటున్నారు. కన్నింగ్ గేమ్ ఎక్కడ ఆడుతుంది బ్రో? కన్నింగ్ గేమ్ ఆడితే హౌస్ లో ఉండదు కదా. కన్నింగ్ గేమ్ ఆడితే 2 రోజులు కనపడితే 3వ రోజు కనపడిపోయింది. 4 రోజులు ఇన్ని వారాలు కన్నింగ్ గేమ్ ఆడుతూ ఉంటే కనపడకుండా ఉండేది ఎవరికైనా. బిగ్ బాస్ లో ఫస్ట్ నెంబర్ 1 కన్నింగ్ గేమ్, చెత్త గేమ్, తనుజనే బ్రో. ఎవరు నువ్వు చెప్తున్నావు? ఓకే, నువ్వు అన్నంత మాత్రం అయిపోదు కదా బ్రో బయట.
వాళ్ళ బాండింగ్ పర్లేదు బ్రో, కొంచెం తగ్గారు, బాండింగ్ తగ్గించి గేమ్లు ఆడుతున్నారు వాళ్ళు. అదే వాళ్ళ బాండింగ్ కొంచెం తగ్గించి గేమ్లు ఆడుతున్నారు మంచిగా, ఎవరి టాస్క్లు వాళ్ళు ఆడుతున్నారు. మొన్న నాగార్జున గారు చెప్పారు మీరు డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది అని, వాళ్ళు తగ్గించి ఆడుతున్నారు. ఓవరాల్ టైటిల్ విన్నర్ తనుజ బ్రో. సుమన్ శెట్టి అవార్డు బ్రో. అయితే బ్రో నిన్న జరిగిన ఎపిసోడ్ లో డెమాన్ పవన్ చెప్పారు అసలు అవ్వట్లేదు బ్రో. టాప్ 5 ఫస్ట్ తనుజ బ్రో. ఒకళ్ళు అడగండి క్వశ్చన్, ఒకరికి ఆన్సర్ వస్తుంది. జరిగిన ఎపిసోడ్ లో డెమాన్ పవన్ కొంచెం అట్లా చేయి పెట్టండి చెప్పేశారు.